శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 846692. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నేను ఇస్తున్న ఈ చిరుకానుక అందుకో. ఇందులో నీకు తెలియని చాలా పెద్ద అంతరార్థం దాగి ఉంది. ఇక్కడతో నీ దశ మారనుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి కానుక అందజేయబోతున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. బిడ్డ, నేను చెప్పే మాటలను శ్రద్ధగా విను. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడు కూడా ఎందుకు ఆలోచిస్తున్నావు? జరిగిపోయింది నువ్వు ఇప్పుడు ఆలోచించడం వల్ల అది మళ్ళీ జరగకుండా ఆగుతుందా? ఒక్కసారి దీని గురించి కూడా ఆలోచించు బిడ్డ. తర్వాత నువ్వు జరిగిపోయిన విషయం గురించి ఆలోచించుకో. ఇది నా మాటగా నేను అందిస్తున్నాను. ఈ విషయాన్ని నువ్వు ఎన్నటికీ కూడా మర్చిపోకు. ఇక రెండవది ఏంటంటే, నీ బలాన్ని, నీ సామర్థ్యాన్ని మాత్రమే నువ్వు నమ్ముకో. ఇక నిన్ను ఎవరిని కూడా నువ్వు నమ్మొద్దు బిడ్డ. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నిన్ను నువ్వు నమ్ముకుని ఈ భూమి మీదకి ఒంటరిగా వచ్చావు. రేపు నువ్వు వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళిపోతావు నాయనా. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కూడా అందరికీ తెలిసిన సత్యమే. కాకపోతే నువ్వు అనుకుంటూ ఉంటున్నావు, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా స్నేహితులు అని. ఎవ్వరూ కూడా ఇక్కడ నీ స్నేహితులంటూ ఎవ్వరూ లేరు బిడ్డ. ఎవరైనా కూడా నీ దగ్గర తెలివి ఉంటేనే నీ పక్కన ఉంటారు. లేదంటే నీ దగ్గర డబ్బు ఉంటేనే నీ పక్కన ఉంటారు. నీతో అవసరం ఉంటేనే అది నీ పక్కన ఉంటారు బిడ్డ. నీతో మంచిగా ఉంటారు. లేదంటే పక్కకు వెళ్ళి దూరంగా ఉండి చెడ్డగా చెప్తారు. ఇటువంటి సమాజంలోనే నువ్వు ఉన్నావు బిడ్డ. అందుకనే నువ్వు ముందుగా నిన్ను హెచ్చరిస్తున్నాను. నిన్ను నువ్వు నమ్ముకో. నీ సామర్థ్యాన్ని నువ్వు నమ్ముకో. నీ తెలివితేటలను నువ్వు నమ్ముకో బిడ్డ. నీ బలాన్ని నువ్వు నమ్ముకో. నా బిడ్డ ఎప్పుడు కూడా ఎవరి క్రింద కూడా మోసపోకూడదు. నా బిడ్డ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. నా బిడ్డ దేనికి కూడా బాధపడకూడదు అని నీకు తండ్రిగా ముందుగా హెచ్చరిస్తున్నాను బిడ్డ. ఇంకో విషయం ఏమిటంటే, నువ్వు పోగొట్టుకున్న దానికోసం ఎప్పుడు కూడా నువ్వు బాధపడకు. అది వస్తువైనా కానీ, మనిషి అయినా కానీ, లేదంటే నీ ఆస్తైనా కానీ, ఇలా పోగొట్టుకున్నది ఎటు పోయినా కూడా దాని గురించి నువ్వు బాధపడడం వల్ల, దీనికోసం నువ్వు వెతకడం వల్ల నువ్వు దక్కించుకోవాలన్న వాటిని మర్చిపోతున్నావు బిడ్డ. నువ్వు పోగొట్టుకున్న దానికోసమే బాధపడడం వల్ల, దీనికోసమే నువ్వు వెతకడం వల్ల నువ్వు దక్కించుకోవాలన్న వాటిని మర్చిపోతున్నావు. ఇప్పుడైనా కానీ పోగొట్టుకున్న దానికోసం అస్సలు ఆలోచించవద్దు బిడ్డ. దానికోసం కూడా నువ్వు వెతకవద్దు. ఆవేశంలో అసత్యాలు మాట్లాడుతున్నావు బిడ్డ. వినడానికి నీ మాటలు ముద్దుగా ఉన్నాయి. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి. బిడ్డ, ఆవేశంతో మాట్లాడకుండా ఒక్కసారి మాట్లాడే ముందు నువ్వు ఆలోచించుకుని శాంతంగా మాట్లాడు. అంతా కూడా నీకు మంచి జరిగేలాగా నేను చూస్తాను. అర్థమైంది కదా బిడ్డ? ఇక నువ్వు నీ శ్రమను నమ్ముకొని ఆయుధంగా మార్చుకున్నట్లయితే విజయం అనేది నీకు బానిసగా మారుతుందని గుర్తుపెట్టుకో బిడ్డ. ఎప్పుడు కూడా బాబా నాకు విజయం రావడం లేదు, ఏంటి తండ్రి నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానా అని అడుగుతున్నావు కదా బిడ్డ. ఎక్కడైనా నువ్వు తప్పు చేస్తున్నా శ్రమ అనేది నువ్వు చేయాల్సినంతగా నువ్వు చేయడం లేదు నాయనా. ఎప్పుడైతే నీ శ్రమ పైన నువ్వు ఎక్కువగా నమ్మకం పెట్టుకొని అదే శ్రమని నువ్వు ఆయుధంగా మార్చుకున్నావంటే గనక విజయం అనేది నీకు బానిసలా మారిపోతుంది బిడ్డ. ఈ ఒక్క విషయాన్ని ఎన్నటికీ కూడా మరవవద్దు. అర్థమైంది కదా? విలువైన బాధ్యతలనేవి నీ పైన ఆధారపడితేనే రేపు నీ మాటలనేవి విలువగా మారుతాయి. అందుకని నువ్వు ఏ బాధ్యత నుంచి కూడా నువ్వు తప్పుకుందామని కానీ, తప్పించుకునే ప్రయత్నం చేద్దామని కానీ చూడవద్దు బిడ్డ. ఎందుకంటే నువ్వు ఇప్పుడు అనుభవించే ప్రతి సమస్య నుంచి కూడా నువ్వు ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉన్నావు. ఎప్పుడైనా చిన్న పనే కదా అని అశ్రద్ధ చేయవద్దు బిడ్డ.
చిన్న పనైనా కూడా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యు. నువ్వు ఆ పని ఒక దైవంలాగా భావించి చేశావంటే కనుక ఆ పని నిన్ను చక్కగా నిలబెడుతుంది. అందులోనే నీకు ఒక గుర్తింపు ఏర్పడుతుంది. అందులోనే నువ్వు అనుకున్న స్థాయికి నువ్వు చేరుతావు బిడ్డ. నువ్వు ఏ పని మొదలు పెట్టాలన్నా కానీ ఒక్క రూపాయితోటే ప్రారంభం చెయ్యు. నువ్వు కష్టపడి శ్రమ చేస్తే ఆ ఒక్క రూపాయి నీకు లక్షల సంపాదించి పెడుతుంది బిడ్డ. ఆ లక్షల సంపాదించే సమయం ఆసన్నమయ్యింది. నీ ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో నీ ఆత్మవిశ్వాసాన్ని నువ్వు ఆయుధంగా మార్చుకోవాలి. ఇక నీ జీవితంలో నువ్వు, నీ కన్న తల్లిదండ్రులు, నీ బిడ్డలు, నీ బంధం వీటిని తప్ప ఇంకెవ్వరి మాట వినవద్దు బిడ్డ. ఎందుకంటే నువ్వు చేసే పని కోసం నీ నుంచి ఏదైనా ఆశించడం కోసం మాత్రమే నీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. వారి దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నిన్ను ముంచడానికి ప్రయత్నం చేస్తున్నారు బిడ్డ. ఈ విషయాన్ని నువ్వు గమనించుకో. నీకు మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను. అందుకే నేను ఈ కానుక ఈరోజు నీకు ఇస్తున్నాను బిడ్డ. నువ్వు దీనిని స్వీకరించు. ఈ కానుకను నా బాబా ఇచ్చిన కానుకగా ప్రసాదంగా భావించి నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే ఈ కానుకను నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో అలా ఉపయోగించుకో బిడ్డ. నువ్వు ఎవరి కూడా పిచ్చిగా నమ్మకూడదు. నీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే నువ్వు నమ్మాలి బిడ్డ. నీ బలాన్ని, నీ సామర్థ్యాన్ని మాత్రమే నువ్వు నమ్మాలి. ఎప్పుడు కూడా శాంతంగా ఉండాలి. అందులోనే ఒక ఆలోచన మారుతుందన్నమాట. ఒక ఉన్నతమైన ఒక మంచి ఆలోచనతోనే మీ జీవితం అంతా కూడా మారిపోతుంది. ఒక్క రూపాయితోనే మనకు డబ్బు రావడం ఎలా మొదలవుతుందో నీ ఆలోచనతోనే ఆ డబ్బు రెట్టింపు చేసుకునే ఆలోచన కూడా నీ మెదడులో పుట్టేలాగా నేను చేస్తాను బిడ్డ. నీకంతా మంచే జరుగుతుంది. నేను ఎల్లప్పుడూ కూడా నువ్వు చేస్తున్న పనిలో నీ వెనకే ఉండు అంతా కూడా నడిపిస్తాను. నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఉండు బిడ్డ. నీకంతా మంచి జరిగేలాగా నేను చూసుకుంటానమ్మా. నీకు కష్టకాలం పూర్తయిందని ఇక ఆనందాలు, సంతోషం మాత్రమే నీ జీవితంలో ఉంటాయి. అలాగే నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుందమ్మా. వారు మంచి స్థాయిలో ఉంటారు. వారికి ఇలా ఉంటే జీవితం బాగుంటుంది, అలా ఉంటే నిన్ను జరిపిస్తాను తల్లి. నువ్వు ఏమీ అస్సలు బెంగ పెట్టుకోవద్దు. నువ్వు కష్టాలు, సమస్యలు చూసి నాకు భవిష్యత్తే లేదని భయపడిపోతున్నావు. అలాంటిదేమీ లేదమ్మా. కష్టాలు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు తల్లి. తప్పకుండా అవి తొలగిపోతాయి. వాటి స్థానంలో ఖచ్చితంగా సంతోషాలు వస్తాయని గుర్తుపెట్టుకో. నా మీద నమ్మకంతో ధైర్యంగా, సంతోషంగా ఉండు. నీ బాబా నీతోనే ఉన్నాడు కదమ్మా. ఈ బాబా ఉండగా భయమెందుకు తల్లి? నేనంతా చూసుకుంటాను కదా. మరి నా సందేశం విని నీ మనసు ప్రశాంతంగా చేసుకున్నావా అని నేను అనుకుంటున్నాను తల్లి. నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి బాధలో కూడా ఉన్నా నా సందేశమే నీకొక మంచి కానుక బిడ్డ. ఈ సందేశాన్ని నువ్వు అస్సలు వదులుకోవద్దు బిడ్డ. నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా సరే ధైర్యం చెప్పి నిన్ను ముందుకు నడిపించేదే నా సందేశమమ్మా. అందుకే నా బిడ్డ బాధలో ఉందని తెలిసి నేను నా సందేశం ద్వారా ధైర్యాన్ని ఇస్తాను నా బిడ్డకి అని మన బాబాగారు బాబా భక్తులందరికీ కూడా ఈ విధంగా తన ధైర్య వచనాలతో సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.